స్తుతించి గణపరచుదాం. రెండు చేతుల పైకెత్తి కళ్ళు మొద్దాం. మనం ఆరాధించేది మామూలు వ్యక్తిని కాదు, కానీ ఆయన పరిశుద్ధుడని గాన ప్రతిగానంతో పొగడబడుతున్న దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అందరూ ప్రభుకి స్తోత్రాలు చెప్తాం. ఎవరు మౌనంగా ఉండదు. అందరు కళ్ళు మూద్దామండి. ఈ సమయంలో దేవుని ఆరాధించే సమయం. మన సమయాన్ని వృధా చేయొద్దు. ఆ ప్రభు సన్నిధిలో మాత్రమే ప్రభుని స్తుతించి కనపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము నాయనా, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఆయన మనం చూస్తున్న దేవుడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు నిర్లక్ష్య స్వభావంలో ఉన్నా చూస్తున్నాడు. నువ్వు ఆనందంగా స్తుతించడానికి సిద్ధంగా ఉన్నా చూస్తూ ఉన్నాడు. ఒకవేళ మనస్తాపంతో ఒకవేళ నువ్వు బాధపడుతున్నా ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తున్న దేవుడు కాబట్టి దీపూర్వకంగా ప్రభుని స్తుతించి గణపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు అయ్యా, బాగుగా ఎరిగియున్నావు. అందరూ చప్పట్లు కొడుతున్నప్పుడు మహిమపరచుదాం. చేతులని కూడా నువ్వు చప్పట్లు కొట్టకపోతే, స్వరాలను కూడా నువ్వు పాటలు పాడకపోతే, నువ్వు దేవుని సన్నిధికి రావడం నువ్వు అనాథుడు. ఏదో టైం కలిసి ఉంచుతాను ఒకరు దేవుని మందిరం వస్తున్నావు. ప్రభుని స్తుతించి గణపరచుకోవాలి కూడా. హృదయపూర్వక ప్రభుని ఆరాధిద్దాం. నన్ను చూచువడా
ప్రభుకు మహిమ చెల్లిద్దాం. బిగ్గరగా చప్పట్లు కొడదాం, బిగ్గరగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ జీసస్. పరిశోధించి తెలుసుకున్నావు. రెండు చేతుల పైకి వెళ్దాం. చుట్టూ నన్ను ఆవరించావు. మళ్ళా చెబుదామా? పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా. అవును ప్రియులారా, నిత్యము మనల్ని కాచే దేవుడాయన.